సరే, ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి జర్నీ లేదు, ఇప్పుడు ఆయన ప్రజెంట్ ఈ 2 సంవత్సరాల నుంచి ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఆయన కార్యాచరణ మీద మీ ఒపీనియన్ ఏం చెప్పండి? నాకు ఒకటైతే నేను చాలా అస్టానిస్ట్ అండి. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత చాలా మంది సాధారణ మిగతా రాజకీయ నాయకుల్లాగానే సినిమాల నుంచి రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు సాధారణంగా ఒక రాజకీయాల్లో పదవి తీసుకుంటే అది ఒక అలంకారప్రాయంగా ఉంటుందని, ఏదో అప్పుడప్పుడు ఆఫీస్కి వచ్చేసి ఏదో నేను ఒక స్టేటస్ సింబల్గా మెయింటైన్ చేస్తారు, కొంత వర్క్ చేసి కొంత తన సొంత పనులు చూసుకుంటారు అనేదే చూసాం యాక్చువల్గా. కానీ నేను చూసిన సినిమా రాజకీయ నాయకుల్లో, ఇప్పుడు రేపు మరి విజయ్ ఎలా ఉంటాడో నాకు తెలియదు, ఇప్పటివరకు నేను చూసిన సినిమా రాజకీయ నాయకుల్లో ఇంక్లూడింగ్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ హ్యాస్ డూయింగ్ ద సీరియస్ అడ్మినిస్ట్రేషన్ వర్క్ కంపేర్డ్ టు ఎనీ వన్ ఎల్స్. ఓకే, ఆయన అడ్మినిస్ట్రేషన్కి ఇచ్చేంత టైము ఏ సినిమాల ద్వారా వచ్చిన రాజకీయ నాయకుడు ఇవ్వటం నేను ఇప్పటివరకు చూడలేదు, నెంబర్ 1. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్ తోటి పంచాయతీరాజ్ కావచ్చు, ఫారెస్ట్రీ మినిస్ట్రీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, చాలా బాగా చేస్తున్నారు యాక్చువల్గా. మీరు ఏజెన్సీ ఏరియాలోకి వెళ్ళి చూడండి, ఏజెన్సీ ఏరియాల్లో రోడ్లు కానీ, ఏజెన్సీ ఏరియాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ మీద ఉన్న రిసెప్షన్ కానీ, ఆయనకి సరైన సొంత ఓన్ ప్రొజెక్షనల్ మీడియా లేకపోవడం వల్ల చాలా వరకు ఆయన అచీవ్మెంట్స్ బయటికి రావట్లేదు. కానీ హీఈస్ డూయింగ్ ఎ ట్రెమెండియస్ వర్క్ యాక్చువల్లీ. పవన్ కళ్యాణ్ నిజంగా ఒక అంత పొలిటికల్ అండర్స్టాండింగ్ ఉన్న వ్యక్తి ఒక సినిమాల నుంచి వచ్చి నిజంగా ఆయన ఇంత సీరియస్గా పాలిటిక్స్లోకి రావడం వేరు, రాజకీయాల్లో కంటెస్ట్ చేయడం వేరు, రాజకీయాల్లో చేయటం వేరు. కానీ అడ్మినిస్ట్రేటివ్ సైడ్ తనను ఐ సీమ్ లైక్ ఎ వెరీ సీజన్ బ్యూరోక్రాట్. ఎంత కష్టపడతారో సమస్యలను చాలా దగ్గరగా అవగాహన చేసుకోవటం. మీరు పవన్ కళ్యాణ్ మీద 2 సంవత్సరాల మీద ఒక ఆరోపణ చూసారా? ఒక్క అవినీతి ఆరోపణ చూసారా? మీరు ఒక్కటి చెప్పగలరా మీరు? పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ మీద ఎన్టీ రామారావు గారు చాలా నిజాయితీ పడుతుంటారు రాజకీయాల్లో, కానీ ఎన్టీ రామారావు చుట్టూ వాళ్ళు చాలా మంది అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు లేవు. పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న నాయకుల మీద కూడా ఇప్పటివరకు మేజర్గా ఆరోపణలు వచ్చిన సందర్భం ఎక్కడన్నా ఒకటే ఎమ్మెల్యేలు ఏదో ఇంతకుముందు వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఏదన్నా లోకల్గా చేస్తుండొచ్చేమో, కానీ మీరు ఒక సీరియస్ ఎలిగేషన్ చూపించగలరా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2.5 సంవత్సరాల పవర్లో ఉండి తన మీద కానీ తన చుట్టుపక్కల ఉన్న కోటరీ మీద కానీ ఒక్క సీరియస్ కరప్షన్ ఎలిగేషన్ లేకుండా కంటిన్యూస్గా అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ అవుతూ ప్రజల సమస్యలు దగ్గరుండి ఎంపతితో వింటూ వాటిని సాల్వ్ చేస్తూ తనకున్న లిమిటేషన్ ఆఫ్ పవర్తో కూడా వీలైనంత మాక్సిమం గవర్నెన్స్ ఇస్తున్న ఒక్క అదర్ ఎగ్జాంపుల్ చెప్పండి, నేను ఒప్పుకుంటాను. పవన్ కళ్యాణ్ ఎందుకు గ్రేటో మీరు చెప్పగలరా? ఒకరిని చూపించండి నాకు. మీరు ఇంతమందిని ఇంటర్వ్యూ చేస్తారు కదా, మీరు ఒకరిని చూపించండి. పవన్ కళ్యాణ్ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ వెల్. నా ఉద్దేశంలో అంచనాలకు మించి చేస్తున్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అటువంటి రాజకీయ నాయకుడు ఉండటం చాలా అవసరం. ఎప్పుడైతే అటువంటి గుడ్ మెజరింగ్ బార్ రాజకీయాల్లో ఉంటుందో మిగతా రాజకీయ నాయకుల మీద కూడా ఒక ప్రెజర్ అవుతుంది. మీకు ఏమవుతుంది? 2 పక్కల కూడా అవినీతి పరులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇంతే వీళ్ళు ఇంతే అనుకుంటారు. కానీ 3వ వ్యక్తి వచ్చి ఒక సీరియస్ పొలిటికల్ జర్నీ చేస్తూ ఒక గుడ్ అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ చేస్తూ అండ్ హీఈస్ ఓపెన్ టు లర్న్. ఎవడు పుట్టుకతో అడ్మినిస్ట్రేటర్ కాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక్క రోజులో అడ్మినిస్ట్రేటర్ అవ్వలేదు. ఈజ్ ఓవర్ ద లాంగ్ కెరియర్ ఈ బికమ్ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్. ఆ ఇంట్రెస్ట్ చూపిస్తూ సెంట్రల్ గవర్నమెంట్తో లైజనింగ్ చేసుకుంటూ పంచాయతీరాజ్కి సంబంధించిన నిధులన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా ఖర్చు పెడుతూ రీసెంట్గా ఐ వాజ్ వెరీ ఇంప్రెస్ విత్ ద ప్రోగ్రామ్. ఆయన పల్లెటూళ్ళలో ఈ డస్ట్ ఈ ప్లాస్టిక్ వేస్టేజ్ అంతా కలెక్ట్ చేసి దానికి బదులుగా గ్రాసరీస్ పైలట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఎంత ట్రాన్స్ఫర్మేటివ్ ప్రోగ్రామ్ అవుతుంది అది. ఇట్ హెల్ప్ ద విలేజ్ ఎకానమీ ఆల్సో. మీరు అండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉప్పాడ ఇష్యూ చూడండి, ఎంత పెద్ద ఇష్యూ చేశారు ప్రతిపక్షాలు. దాన్ని ఎంత డీసెంట్గా చెప్పిన 100 రోజులు సాల్వ్ చేశారు లేదా ఆయన? మీరు రంధ్రాన్వేషణ చేయకుండా పవన్ కళ్యాణ్ ఒక హోలిస్టిక్గా చూస్తే ఆయనకున్న ఒక డిప్యూటీ సీఎం మాత్రమే ఒక మైనర్ పవరే ఉంది ఆయనకి. ఆయన పూర్తిగా ఒక ఎన్టీఆర్ లాగో, ఒక చంద్రబాబు నాయుడు లాగో, లేకపోతే ఒక రాజశేఖర రెడ్డి గారి లాగో, లేకపోతే ఒక జగన్మోహన్ రెడ్డి లాగో, ఒక విజయ్ లాగో అబ్సల్యూట్ పవర్ ఆయన చేతిలో లేదు. విత్ ఇన్ ద లిమిటేషన్ ద పవర్ హీ హ్యాస్ ద వర్క్ దట్ హీ ఈస్ డెలివరింగ్, ద ఇంపాక్ట్ దట్ ఈస్ డెలివరింగ్ ఆన్ ద సొసైటీ త్రూ హిస్ పొలిటికల్ స్టెప్స్. ఐ వుడ్ సే ఇట్స్ మ్యాగ్నిఫిసెంట్లీ బ్రిలియంట్. సో ఐ విల్ గో ఫర్ ఇట్. మీరే చెప్తారు కదా రాజకీయాల్లో చూస్ ద బెటర్ ఈవిల్ అని. పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఈవెన్ ఈవిల్ కంపేర్డ్ టు అదర్స్. ఐ విల్ చూస్ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా. అంటే కొంత సినిమాల్లో టైం స్పెండ్ చేస్తారంటే ఈజ్ అ ప్రొఫెషన్. సినిమా రాజకీయ నాయకులందరూ వ్యాపారాలు చేయట్లేదా? ఎవరు మీరు ఒకరు చేయండి. ఇప్పుడు వ్యాపారాలు చేయకుండా రాజకీయాల్లో ఫుల్ టైం ఉన్న రాజకీయ నాయకుని పేరు ఒకటి చెప్పండి నాకు. ప్రొఫెషన్ వదులుకొని రాజకీయాలు 24/7 చేస్తున్న రాజకీయ నాయకుని పేరు ఒకటి చెప్పండి భారతదేశంలో. బహుశా మోడీ గారు ఉంటారేమో, ఇంకెవరున్నారు చెప్పండి? లేరు. మరి పవన్ కళ్యాణ్ ప్రొఫెషన్ సినిమాలు అయినప్పుడు కనీసం ఇచ్చిన కమిట్మెంట్ కంపెనీ హీఈస్ వర్కింగ్. ఆయన ఫ్లైట్లో వేసుకొని తిరుగుతున్నాడు. గత ఇంతకుముందు వాళ్ళందరూ ఏమైనా రోడ్లో నడిచి 5 ఏళ్ళు పాదయాత్ర చేశారా? జనాలందరినీ పాదాల మీద నడుచుకుంటూ వెళ్ళి కలిసారా? సో ఆయన ఖర్చులకు సంబంధించి మీకు ఏదైనా ఉంటే ఆర్టీఏలో అడగండి, ఆయన ఎంత ఖర్చు పెడుతున్నాడో మీరు విమర్శించండి. ఊరికే రంధ్రాన్వేషణ విమర్శగా చేస్తే ఇంటిగ్రిటీ ఉన్న మనిషి మీద కరెక్ట్ విమర్శ చేస్తే జనాల్లోకి వెళ్తుంది. కానీ ఏదో మీరు పవన్ కళ్యాణ్ డిఫేమ్ చేయాలనో, విజయ్ గెలిచాడు పవన్ కళ్యాణ్ ట్రోల్ చేయటం,
ఏమవుతుంది, రేపు విజయ్ వచ్చి కాంగ్రెస్తో కలిసి రేపు మీకున్న ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్నే కట్ చేస్తాడు. అప్పుడు తెలుస్తుంది మీకు విజయ్ ఆంధ్రప్రదేశ్లో లాగడానికి ట్రై చేస్తే రేపు పడేది బొక్క మీకే.